హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్ విత్ మీ. నేను మీ ఐశ్వర్య. సో ఈరోజు రెసిపీ ఏంటంటే మలై పూరి. దీన్ని మలై పూరి అనొచ్చు, స్టఫ్డ్ మలై పూరి అని కూడా అనొచ్చు. ఎందుకంటే రెసిపీ ఎలా ఉంటుంది మరి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళ కోసం మరో రెసిపీ అనమాట. సో ప్రాసెస్ ఏంటంటే 1 కప్పు చపాతీ పిండి ఆట అయితే తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, సోడా పిండి అయితే వేసేసి మిక్స్ చేసేసుకొని చిన్న డోలా ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే మలై ప్రిపేర్ చేసుకుందాం. అమూల్ పౌడర్ ఉంటుంది కదా, మిల్క్ పౌడర్. సో అది 10 రూపీస్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకోండి కంప్లీట్గా. అందులోకి కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు ఆ 10 రూపీస్ ప్యాకెట్ కూడా ఉంటుంది కదా, అదంతా వేసేసేయండి. సో ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. లైక్ మనం ఇంట్లో పాలు తాగుతాం కదా, ఆ పాలలాగా అయిపోతాయి. సో ఇలాగా ఉంటలు ఏం లేకుండా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక పొంగు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇందులోకి మీ ఇంట్లో ఉంటే కస్టర్డ్ పౌడర్ని 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి 2 స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం ఒక క్లిప్ అయితే మిస్ అయింది. సో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇలాగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. బాగా మిక్స్ చేయండి, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేయగానే కొంచెం ఉంటలుగా కట్టుతుంది. సో ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక మలై లాగా అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూసారా ఇలాగ. ఇప్పుడు ఏంటంటే పూరీలు, చిన్న చిన్న పూరీలు మనము కుడాలకి చేసుకుంటాం కదా, అలాగా చిన్న చిన్న పూరీలు అయితే చేసేసుకోండి. నేను ప్రతి ప్రాసెస్ ని చూపించట్లేదు, ఎందుకంటే పూరి కూడా నూనెలో వేగటం అవన్నీ చూపించలేదు, ఎందుకంటే పూరి కొట్టేస్తుంది. తక్కువగా ఉంటే చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పేసి ఆ క్లిప్స్ అన్ని తీసేసి ఫాస్ట్గా అయిపోయేలాగా అయితే పెట్టేశాను. సో ఇలా అంతా చిన్న చిన్నగా. ఇది కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే అర్థమవుతుంది కాబట్టి ఎంత సైజ్ అనేది. సో దానికోసం చూపిస్తున్నాం. అండ్ ప్లీజ్ నా ఛానల్ మీరైతే కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చినట్లు మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. సో ఇలాగ చిన్న చిన్న పూరి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే భలే వచ్చాయి సాఫ్ట్గా. సో ఇలాగా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది నేను స్వీట్స్ తెచ్చుకుంటే అందులో మిగిలిపోయిన షుగర్ సిరప్ ఇది. మీరు ఏం చేస్తారంటే థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. సో ఎక్కువ షుగర్లో వేసి నానబెట్టకుండా జస్ట్ సిరప్ అంటించేదానికి, ఇప్పుడు నేను ఎలాగైతే అంటిస్తున్నానో అలా అంటించడానికి కావాల్సినంత, అంటే ఒక చిన్న గ్లాస్ అంతా షుగర్ వేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పెట్టుకొని అందులో వీలైతే జస్ట్ ఒకసారి డిప్ చేసేసేయండి. ఇలాగ డిప్ చేసేసి మనమైతే మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, 2 సైడ్స్ షుగర్ సిరప్ ని అప్లై చేసేసిన తర్వాత మధ్యలోకి ఇలాగ మలై పెట్టుకొని టోటల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ ఈవెన్ గా అంతా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకొని రోల్ చేసేసుకోవాలి. ఇలాగ చిన్నగా మెల్లగా అయితే రోల్ చేసుకోండి. సో అంతే అయిపోయింది. ఇలాగ ఒక సైడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా అంతే, 2 సైడ్స్ తీసుకొని షుగర్ సిరప్ ఉంటుంది కదా దాన్ని అప్లై చేసుకోండి. షుగర్ సిరప్ లో ఎక్కువసేపు డిప్ చేసి పెట్టేసామనుకోండి, అక్కడ స్వీట్నెస్ ఎక్కువైంది, మళ్ళీ మలైలో మనం షుగర్ వేసాం, ఇక్కడ స్వీట్నెస్ ఎగుటు కొట్టేస్తుంది. సో అలా ఉండకుండా ఇలాగా తక్కువగా, అంటే జస్ట్ అప్లై మాత్రమే స్వీట్నెస్ కోసం, పూరి స్వీట్నెస్ కోసం అప్లై చేసుకొని ఇలాగా మధ్యలో అంతా మలై అంతా చుట్టూరా పూసేసుకొని మళ్ళీ రోల్ చేసేసుకోండి. అంతే. చూడ్డానికి ఈజీగా ఉంది కదా, చేసేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఏం పెద్ద విషయం ఏం కాదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఓవర్గా స్వీట్నెస్ అనిపించినప్పుడు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసి 1 అవర్ 2 అవర్స్ తర్వాత తీసుకొని తినండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల, కూలింగ్ వల్ల స్వీట్నెస్ ఎక్కువ ఎగుట అనిపించదు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా అన్నిటికీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా షుగర్ సిరప్ అయితే అప్లై చేసుకొని మలై మధ్యలో పెట్టేసి రోల్ చేసుకోవడం. తినడానికి అయితే చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది.
ఒకసారి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా అయితే చేసి పెట్టండి పిల్లల కోసం. మనం ఇలాంటివి చేసి పెట్టాలి అంటే పిల్లలు దొరికే సండే టైంలోనే కాబట్టి కంపల్సరీ మీరు సండే టైంలో ఇలాంటివి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. సో ఇలాగంతా మళ్ళీ ఇంకోటి తీసుకొని చూసారా భలే వచ్చేసాయి మెత్తగా పూరీలు. అంతే, ఇలా అంతా అప్లై చేయడం, మళ్ళీ మలై పెట్టడం, రోల్ చేసేయడం. మీకు ఇంకోటి ఏంటంటే పచ్చి కొబ్బరి కానీ ఇంట్లో దొరికితే ఉండింటే ఒకవేళ దాన్ని చిన్నగా తురిమేసి షుగర్ సిరప్ అంతా పూస్తాం కదా, ఇలాగ రోల్ అంతా చుట్టేసిన తర్వాత ఆ కొబ్బరి పౌడర్ లో ఒకసారి అటు ఇటు దొరిలిచ్చామంటే తినడానికి ఆ కొబ్బరి టచ్ అవుతూ పూరి సూపర్ ఉంటది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మరిన్ని రెసిపీస్ మీకోసం అండ్ మీ పిల్లల కోసం కూడా నేను చేసి చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే చూస్తున్నారో. సబ్స్క్రైబర్స్ 1 by 1 పెరుగుతున్నారు అండ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఫైనల్గా నా రెసిపీ అయితే అయిపోయింది. అవుట్పుట్ ఎలా వచ్చేస్తుందో చూసేసేయండి. ఫైనల్ అవుట్పుట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్.